మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఏంటి? మీకు ఇంతకు ముందు కూడా గడ్డ ఉండేదండి? అవును, పుట్టటమే గడ్డంతో పుట్టాను. ఏంటండి? టిఫిన్ చేయడానికి వచ్చారా? లేదండి, టెన్నిస్ ఆడడానికి వచ్చాను. టెఫిగ్రాఫ్ వస్తుందంటే వెయిటింగ్. మన దేవురండి. మందా? అదే మీ దేవురండి. మళ్ళీ అడుగు. మీ దేవురండి. మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదండి, మీ దేవురండి. మా ఊరి పేరే మల్లడుగు. మల్లడుగా? అది ఎక్కడుందండి? శ్రీకాకుళం అడవుల్లో లోయ లోపల ఉంది. నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను చూసే అవకాశమే లేదు. ఓకే ఓకే. సార్ మీ పార్సల్. సార్ మీకు ఇంకేం కావాలి సార్? మల్లెడుగు. ఏం కావాలి సార్? మల్లెడుగు. మళ్ళీ అడుగుతున్నాను కదా సార్, చెప్పండి సార్. శ్రీకాకుళం. ఏమండి, నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల? ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వెధ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొనిపెట్టాలి. 10 లీటర్లు పాలు ఇస్తాయి. రండి బాబు రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి, వాడు చచ్చినా నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌడు గేదెలండి, అంచేత మీరే కొనిపెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్, నాకు కొనిపెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుంది అనమాట. నేను నీకు కొనిపెట్టేది, నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటాను. ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో, రేపటి నుంచి ఆనంద భైరవి రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌడు గేదెలు కూడా 10 లీటర్ల పాలు ఇస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్ల పాలు కూడా ఇవ్వచ్చు. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమ్మనయ్యా. అదేంటి? నువ్వు నా శత్రుతో మాట్లాడు, నా కళ్ళారా చూశాను. నేను నీకు చస్తామా? అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావా? అవును. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో. 7,000? ఏంటి, ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. ఇదిగో నీకు డబ్బులు ఎక్కడ పెట్టడం తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10,000 కదా? అవును. దాంతో సరిపెట్టుకో. కుదరదు కుదరదు బాబు ఇచ్చేవయ్యా. కుదరదు. అయ్యి బాబా ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవాలి నాయనా. కుదరదు. నీ గేదె మీద ఒట్టేసి చెబుతాను. ఆ 2 గేదె మీద ఒట్టేసాను. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. రోజు వారఫలాల్లో ఆకస్మిక ధనలాభం రాస్తుంది. ఎలా వస్తుందో చూడాలి. హాయ్. హాయ్. మీ పేరు అప్పారావు కదా? కాదు, ఆంజనేయ. స్వీట్ నేమ్. నా పేరు లక్ష్మి. అవును, మీ పొజిషన్ చూస్తుంటే చాలా వీక్ గా ఉన్నట్టున్నారు. అదే ఫైనాన్షియల్ గా చాలా డల్ గా ఉన్నట్టున్నారు. కరెక్ట్ గానే చెప్పానా? మీకు ఫేస్ రీడింగ్ తెలుసా? నోస్ రీడింగ్ కూడా తెలుసు. అయితే ఇంకే, నా ఫ్యూచర్ చెప్పండి మేడం ప్లీజ్. చెప్తా గానీ నాకు హార్ట్ బీటింగ్ ఎక్కువ. తగ్గిస్తారా ప్లీజ్? మీరు నాకేం ఫ్రీగా చేయక్కర్లేదు. నేనే మీకు 1000 రూపాయలు ఇస్తాను, ఓకేనా? వెయ్యా? ఎదురుచ్చే వాళ్ళు ఉంటారని విన్నాను, కానీ చూడటం ఇదే మొదటిసారి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, రండి. పదండి. ఏంటిది? చాప. చాప కొంచెం బాధాకరంగా ఉంటుందేమో. అలా అంటారని నాకు తెలుసు, అందుకే మీకే బాధ తెలియకుండా ఉండడం కోసమే ఇది తెచ్చా. బ్రాందీ. తాగుతా, తాగుతూ ఊగుతా, ఊగుతూ తాగుతా. Come on, my dear bus stand baby. Come on. Whoa.
అబ్బా అయ్యో 1000 రూపాయలు ఇస్తారని చెప్పి ఫుల్లుగా మందు కొట్టించి పిక్చర్ చూపించిందే ఇప్పుడు బట్టలు లేకుండా బయటికి ఎలా వెళ్ళడం వెళ్ళక తప్పదే అయ్యో 1000 ఇస్తారని చెప్పి వేమరణం చేసింది సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి, నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం కూర్చో. బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? ఆ పోరపోకూడదు మీకు ఎందుకండి? ఎంత మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ అండి బాబు, అడుగుతూ పోరపో కదా.